Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BSc MLT BPT and BSc పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్లోంచి చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. రిగార్డింగ్ దట్ చాలామంది ఎక్కువగా అడుగుతున్న డౌట్ ఏంటంటే అన్న 2 కోర్సెస్కి ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అన్న మాకు ఇవ్వడం రావట్లేదు అన్న ఇట్లా ఇప్పుడు మేము బీపీటీకి ఇచ్చాము ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఓటీటీ ఆపరేషన్ థియేటర్ ఉన్ని ఏంటి అనస్థీషియాకి ఇవ్వాలనుకుంటున్నాం, మరి మేము ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్పాను ఇప్పుడు. సో అలాంటి డౌట్ అంటే 1 కోర్స్ నుంచి మరొక కోర్స్కి ఎలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటుగా చాలామంది డిలీట్ చేయడం రావట్లేదు, అది అటు ఇటు షేక్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ యొక్క బార్ అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా డిలీట్ చేయాలో నేను ఇక్కడ ఈజీ టిప్ అయితే మీకు చూపిస్తాను. అండ్ సేవ్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అది దాని గురించి కూడా ఇప్పుడైతే మీకు డీటెయిలింగ్గా చెప్తాను. అంతకంటే ముందు ఇంకెవరైతే వీడియోకి లైక్ చేయలేదో వెంటనే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. ఆఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మనం అడ్మిషన్ కౌన్సిలింగ్ యొక్క దానిలోకి అయితే వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి బీపీటీ బీఎస్సీ పారామెడికల్ యొక్క ఉంది కదా, దానిపై క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫస్ట్ లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మీకైతే వెల్కమ్ అనేది వచ్చిన తర్వాత పైన లైన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు తెలుసు వెబ్ ఆప్షన్ ఇచ్చడంలో మీరు చూసుకున్నారు కదా. సో సేమ్ యాజ్ యూజ్గా మీరైతే వెబ్ ఆప్షన్లోకి అయితే వచ్చేసేయండి. సర్వీసెస్పై క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి పక్కాగా. ఇది నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను, ఎందుకంటే పొరపాటుగా వేరే వాళ్ళది మీకు వచ్చేది, లేదంటే మీది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకొరకైతే ఒకసారి చెక్ చేసుకోండి. దట్స్ ఓకే. అదంతా అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ఫ్రెండ్స్ ఇక్కడ కోర్సెస్ అనే దానిపై క్లిక్ చేయండి. మీకు ఏ కోర్స్ నుంచి ఏ కోర్సు కావాలి అని చెప్పేసి నేను చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఫస్ట్ వచ్చేసి బీపీటీ నుంచి ఎంఎల్టీకి ఎలా చేంజ్ అవ్వాలో చూపిస్తాను. బీపీటీ అనే దానిపై క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అన్ని ఎంట్రీస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మనకు కావాలి ఏదో ఒక కాలేజ్ నేను చూపిస్తాను. ఇక్కడ అనుకుందాం మనమైతే లైక్ ఒక కాలేజ్, ఇక్కడ డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది కదా, ఇదైతే యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇందులోకి అయితే వచ్చేసింది లిస్ట్ ఆఫ్ సెలక్షన్లోకి. అండ్ వన్ మోర్ థింగ్, మరొక కాలేజ్ యాడ్ చేద్దాం. అనిల్ నీర్గొండ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యాడ్ చేద్దాం. చేసేసాను. సో 2 ఎంట్రీస్ అయితే ఎంట్రీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వేరే కోర్సుకి వెళ్ళాలి కదా, ఇక్కడ మళ్ళీ కోర్సెస్ దానిలోకి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంఎల్టీ సెలెక్ట్ చేసుకోండి. ఎంఎల్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే వస్తుంది అనమాట. మనవి అలానే ఉన్నాయి సెలెక్షన్ ఆప్షన్స్లో. ఓకేనా, సెలక్షన్ లిస్ట్లో అలానే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇది మొత్తం మనకి ఎంఎల్టీవి అనమాట. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను ఫర్ ఎంఎల్టీ కోర్స్కి యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ అయిపోయింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశాను, ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఇక్కడ జెమ్స్ కాలేజ్ యాడ్ చేస్తున్నాను ఫర్ ఎంఎల్టీ కోర్స్కి యాడ్ అయిపోయింది. అంటే 2 ఆప్షన్స్ ఫర్ బీపీటీ అండ్ 2 ఆప్షన్స్ ఫర్ ఎంఎల్టీకి అయితే కోర్సెస్కి యాడ్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇక్కడ కోర్స్ దాంట్లో ఇక్కడ మనకి కోర్స్ దాంట్లో చూసుకోండి, ఇక్కడ బీపీటీ అని చెప్పేసి ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తాను, ఇక్కడ చూసుకోండి 2 ఎంట్రీస్ ఫర్ ఎంఎల్టీ అయితే ఉంది, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలానే ఇప్పుడు బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ నుంచి బీపీటీకి ఎలా చేంజ్ అవ్వాలి, లేదంటే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్లో ఒక కోర్స్ నుంచి మరో కోర్స్కి ఎలా చేంజ్ అవ్వాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఫర్ దట్ మీరైతే మళ్ళీ కోర్సెస్ లిస్ట్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ బీఎస్సీ పారామెడికల్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ సబ్ కోర్సెస్ అయితే వస్తూ ఉంటాయి రైట్ సైడ్లో. సబ్ కోర్సెస్ ఏ కోర్స్ కావాలి మీకు అనుకుందాం. ఫస్ట్ అనస్థీషియాకి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్కి ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇంకో కాలేజెస్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ అనుకుందాం. ఏదో ఒక కాలేజ్ పెట్టేసుకుందాం. లైక్ ఇక్కడ ఎంబీయూసి, సో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తున్నాను ఫర్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీకి. ఓకేనా, ఆ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు చూసుకోవచ్చు మనకి 5th ఆప్షన్ కింద బీఎస్సీ పారామెడికల్ ఎంబీయూసీ స్కూల్ ఆఫ్ పారామెడికల్ బీఎస్సీ అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు ఈ యొక్క కోర్స్ నుంచి వేరే కోర్స్కి ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తాను మీకు. సో ఓకే, అండ్ ఇప్పుడు ఓకే సబ్ కోర్సెస్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏది అనుకుందాం, నెక్స్ట్ సివిటి
కార్డియాక్ కేర్ టెక్నాలజీ ఇక్కడే ఉంది చూడండి, ఇందులోకి అయితే చేంజ్ అవుతాం. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో దీనికి మనమైతే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి పెట్టుకున్నాం. ఓకేనా, యాడ్ చేసేస్తున్నాను. యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఫిఫ్త్ ఆప్షన్ కింద మోహన్ బాబు యూనివర్సిటీ ఉంటే 6th ఆప్షన్ కింద జిఎస్ఎల్ ఉంది. ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను, వెయిట్ ఏ మూమెంట్. ఇది వచ్చేసి మనకి అనెస్థీషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇది వచ్చేసి కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనమాట. ఇలా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా మీకు ప్రియారిటీ అనేది సెట్ అయిన తర్వాత మీరు డిలీట్ చేసుకోవాలా యాడ్ చేసుకోవాలా అనేది చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా మోడిఫికేషన్ డిలీట్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అంటే, మీరు ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, సేవ్ చేయాలి పక్కాగా. మీరు అన్ని ఆర్డర్ వైజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేయకపోతే కుదరదు, సేవ్ పక్కాగా చేయాలి. సేవ్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ రాకపోయినా కానీ సేవ్ అయితే ఆటోమేటిక్గా అవ్వాలన్నమాట. సేవ్ చేయకపోతే మీకైతే మీ ఆర్డర్ అయితే అలా ఉండదు, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనట్టు అనమాట. లైక్ ఓకేనా. సో ఫర్ దట్ అందుకొరకు సేవ్ చేయండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అన్న డిలీట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎలా డిలీట్ చేయాలి అని చెప్పేసి. డిలీట్ ఎలా చేయాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ జూమ్ ఇన్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, యాక్షన్ అనే దాంట్లో డిలీట్ అనే ఆప్షన్, దానిపై క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక్కసారి క్లిక్ చేస్తే అవ్వదు, అలానే కంటిన్యూస్గా క్లిక్ చేస్తూ ఉండాలి. సో అలా మీకు డిలీట్ పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేయండి. కంటిన్యూస్గా క్లిక్ చేస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ఇంకేమైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఆన్ ఆర్ బిఫోర్ 10th ఫిబ్రవరి లోపే చేసుకోవాలి. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్కి సంబంధించిన సీట్స్ ఎన్ని లెఫ్ట్ ఉన్నాయి అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకుందాం. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి లైక్ చేయలేదో వెంటనే లైక్ అయితే చేయండి.